సంస్కృతి అంతటికి మూలం వేదమేనండి. మీరు పురాణ కథలు కానీ భగవత్ క్షేత్రాలు కానీ వీటన్నిటికీ వేదం మూలం. ఇది తెలియకి మోడర్న్ రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి వేదం వేరుగా పురాణం వేరుగా ఇతిహాసం వేరుగా చూపించి మన బుద్ధిని అయోమయపరిచారు. అందుకే చాలామంది వేదిక్ టైం పురాణిక్ టైం అంటారు. నీ మొహం టైం అంటే చెప్పండి. ఏం టైం అండి? అంతా కదా ఒకటే వాంగ్మయం. అదే శృతి స్మృతి పురాణానామాలయం అని గురువు గారికి నమస్కారం చేసుకుంటాం కదా. కనుక ఇతిహాసము పురాణము వేదము ధర్మశాస్త్రము ఈ 4 కలిపి ఒకటే. అదే భారతీయుల ప్రమాణ గ్రంథములు అని మన సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ఈ 4 ప్రధానంగా ఉన్నాయి. ఒకదాని కూడా అనుబంధం ఉంటుంది, వేరు చేయకూడదు. ఇప్పుడు సప్తగిరుల గురించి ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ యజ్ఞేశ్వరుడైన నారాయణుడే మనకి రక్ష. ఇది నారాయణ యజ్ఞస్వరూపుడు. విష్ణు సహస్రం అంతా యజ్ఞస్వరూపమైన నారాయణతత్వం మనం ప్రతిపాదన చేస్తుంది. విశ్వం విష్ణు అనగానే వషట్కార అన్న, వషట్కార అంటే యజ్ఞస్వరూప అని ప్రధానమైనటువంటి అర్థం. అలాగే యజ్ఞయుజ్జో మహేజ్యశ్చ క్రతుసప్తం శతాంగతి, అదొకటి. యజ్ఞో యజ్ఞపతి యజ్వా నిన్ననే చెప్పుకున్నాం. కనుక యజ్ఞో వై విష్ణు యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే. ఇది ఎవరు యజ్ఞం చేసినా చివరికి చదువుతారండి. ఇక్కడ యజ్ఞమంతా చేసిన తర్వాత మనకు తెలుసో తెలియకో ఏవో పొరపాట్లు చేస్తాం, చేసి తీరుతాం. లేదండి చేయలేదంటే తెలుసో తెలియకో అన్నాం కనుక తెలియక కూడా జరుగుంటాయి. మరి పొరపాట్లు చేస్తే ఫలితం కూడా పొరపాటు ఉంటుంది కదా. అందుక ఏం చేస్తారంటే పొరపాట్లు తెలుసో తెలియకో ఏం చేశారు కానీ నీ స్మరణ చేత ఆ పొరపాట్లని క్షమించబడి పూర్ణ ఫలం లభించాలి అంటారు ఇక్కడ. అందుకే ఎస్ఎస్ స్మృత్యాచ నామోక్త్య తపో హోమక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తం అచ్యుతం అని నమస్కారం చేస్తున్నాం కదా. అదే దృఢ సంకర్షణోచిత. కనుక